న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని పండుగ తరహాలో నిర్వహించారు. 10వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాథుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జయంతి వేడుకలు పురస్కరించుకుని పార్టీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని పండుగ తరహాలో నిర్వహించారు. 10వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాథుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జయంతి వేడుకలు పురస్కరించుకుని పార్టీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎప్పటి నుండో సేవలు అందిస్తున్న సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా గోవలంక, నీలపల్లి, జార్జిపేట మహిళా సర్పంచ్లను ఘనంగా సత్కరించి అభినందించారు. 2 రోజుల పాటు ఇంజరం గ్రామంలో మహానాడు కార్యక్రమాన్ని పండుగ తరహాలో నిర్వహించిన క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి బాబ్జీరాజు, సాగినేటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేష్ణ భాస్కర్ రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకిల నాగేశ్వరరావు, పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే, ఎంపీలు అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లమరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి బాలకులకు హక్కుగా నిలబెట్టారు. ఆ సామాజిక న్యాయం పునాదిపై నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటువంటి ఒక గోపురాన్ని కట్టారు. చదువుని ఉద్యోగంతో కలిపారు, స్కూల్ని స్కిల్తో కలిపారు, కాలేజ్ని కెరియర్తో కలిపారు. తెలుగుదేశం పార్టీకి విద్య అంటే ఒక ఉద్యమం, విద్య అంటే సామాజిక న్యాయం, విద్య అంటే పేద బిడ్డకు గౌరవం, విద్య అంటే అడిగారంటే దాన్ని గ్రౌండ్లోని అదే విధంగా కొనసాగించిన బాధ్యత తీసుకున్నాం. మన అప్పటి నుంచి ఈ రోజు కార్యకర్తలని కూడా మన అందరూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇదే విధంగా దాన్ని కొనసాగిస్తూ ఊళ్ళో ఉన్న యువకులైనా కొత్త వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మన పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, ఏ విధంగా మనం మహిళలకి ఆ దాని నుంచి ఆస్తి పాస్తులని సమానమైన హక్కించాం,
అక్కడి నుంచి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం. అక్కడి నుంచి మనము డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు మనము మన పార్టీ పరంగా రేపు జరగబోయే 29 ఎన్నికల్లోనే అన్ని స్థాయిల్లోని కూడా 33% రిజర్వేషన్ కూడా ఇవ్వబోతున్నామని కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. కానీ మేము ప్రస్తావించుకున్న ఒక లెక్కైతే దాన్ని గ్రౌండ్లోని ప్రతి ఇంటికి కూడా చేర్చే బాధ్యత కార్యకర్తలు నాయకులు వహిస్తారు. ఈరోజు మన 2019 ఎన్నికలు చూస్తే ఏ విధంగా ఆనాడు గత ప్రభుత్వం 151 సీట్లు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు, తెలుగుదేశం పార్టీ ఇంకా రాదు అనే గొప్ప అన్ని మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా సరే వాళ్ళు చెప్పిన మాటలకి ఎక్కడ కూడా మన కార్యకర్తలే బాధ్యత వహిస్తూ ఏ చెట్టు చదవకుండా కేవలం మన 21 సీట్ల నుంచి 163 సీట్లకి వచ్చామంటే అది కేవలం మీ అందరితోనే సాధ్యమని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ క్లస్టర్కి నేను వచ్చినప్పుడు ఆలస్యం అవుతుంది. గతంలోని కూడా మన పార్టీ కార్యక్రమాల్లోని కూడా చాలా ఆలస్యం అవుతుంది. కానీ ఎప్పుడు కూడా అందరూ కూడా త్వరగా రండి అంటారు. కానీ ఈ రోజు కూడా అదే జరిగింది. కానీ ఏదైనా సరే ఈరోజు నేను వచ్చా, నాతో పాటు కూడా మన అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు వారు గుత్తుల సాయి గారు, మన అమలాపురం జనరల్ సెక్రటరీ పవన్ రాజ్ గారు, వీరందరూ కూడా అందరూ పార్టీ పరంగా మీరందరూ కూడా అన్ని చోట్లకి వెళ్తాం. ఈ తిరగడంలోని అనేక సందర్భాల్లోని అన్ని చోట్ల కొంచెం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. ఇంకా మేము ముమ్మిడివారం నుంచి ప్రారంభం చేసుకుంటే రామచంద్రపురం కంప్లీట్ అయింది. ఇంకా మండపేట వెళ్ళాలి, కొత్తపేట వెళ్ళాలి, దాంట్లో రాదు కదా. ఇవన్నీ చూస్తే ఇంకా చాలా ఆలస్యం వేయాలని ఉంది. కానీ ఒకటైతే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తాం, ఏ విధంగా మీరు ఇక్కడ ఏర్పాట్లు ఈ సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మేబీ ఇంకెక్కడ ఏ చోట కూడా చూడలేదని కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. అందరికీ కూడా ఈ విధంగా మనం అందరూ పొత్తు ధర్మంలోని మనం మనతో పాటు ఉన్న జనసేన పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అందరినీ కలుపుకుని నాయకుడిని కార్యకర్తని కలుపుకుని మనం ముందుకు అడుగులు వేద్దాం. రేపన్నాడు మనము మన పార్టీ అధ్యక్షులు ఆయన ఇచ్చిన నిర్ణయాలైనా ఆయన అన్నింటినీ కూడా మనం గౌరవించుకుంటూ ఆయనకు ఇచ్చిన ప్రస్తావన అన్నింటినీ మనం పాటిస్తూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ముమ్మడివరం నియోజకవర్గంలో 10వ క్లస్టర్ ఇంజనీరింగ్ గ్రామంలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకుని మరి నిన్న ఈరోజు కూడా ఒక పండగ వాతావరణంలో మరి మహానాడు కార్యక్రమం విజయవంతం చేసిన మా 10వ క్లస్టర్లో ఉన్న ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం. ప్రధానంగా క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు గారికి, క్లోకస్టర్ నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ గారికి, పెద్దలు బాబ్జీరాజు గారికి, డీసీ భాస్కర్ రాజు గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఈరోజు మన క్లస్టర్ 10లో మరి నిన్నైతే సుమారు 2000 మందితో మహానాడు అత్యద్భుతంగా జరిపారు. ఈ రోజు అయితే ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సుమారు 3000 మందితో మరి ఒక పండగ వాతావరణంలో ఇక్కడ అన్ని భోజన సౌకర్యాలతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు ఈ క్లస్టర్లో ఉన్న ప్రజలందరికీ కూడా నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారో దాన్ని ఆయన ఆ రోజు పార్టీని కూడు గూడు గుడ్డ ఎవరికి లోడు ఉండకూడదనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి పార్టీని ఆ రోజు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనునిత్యం ఆయనతో ఉండి మరి 2014లో మన అధికారం లేనప్పుడు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి మళ్ళీ అధికారం తీసుకొచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన సంగతి మనం అందరం కూడా చూసాం. మధ్యలో మళ్ళీ మరి గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలతో అధికారంలో రావడం జరిగింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. మళ్ళీ లోకేష్ గారు కంకరం కట్టుకుని యువగలం పాదయాత్ర ద్వారా మళ్ళీ రాష్ట్రం అంతా కూడా తిరిగి మళ్ళీ పొత్తు పెట్టుకుని ఏదైతే బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏదైతే రామారావు గారి కళలు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చుకుంటూ మరి సూపర్ 6 పథకాలు కూడా ఏ విధంగా మనం అందరికీ ఏర్పాటు చేసామో మీ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ వర్చువల్గా ఈ దేశంలో ఏ పార్టీ చేయలేని ఘనంగా మరి 1 కోటి సభ్యత్వాలు ఉన్న మన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆధ్వర్యంలో మరి 1975 మహానాడులు, ఒకే మహానాడులో 5000 మంది అంటే 1975 మహానాడులో ఎంతమంది ప్రజలు వీక్షించారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, కేవలం ఒక తెలుగుదేశం పార్టీ
నిబద్ధతతో చేస్తుంది కాబట్టి అటువంటి నాయకులు మనకు ఉండటం మన రాష్ట్రానికి చాలా గర్వకారణం. ఒక పక్క మన రాష్ట్ర అభివృద్ధి గురించి అన్నిత్యం అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా మన రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్నందుకు మనందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఎన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రోజు సీనియర్ నాయకులందరినీ కూడా మనం సన్మానించుకోవటం, సీనియర్ మహిళలందరినీ సన్మానించుకోవటం, మహిళల పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం నిన్న ఏదైతే మహిళా బిల్లు పార్లమెంట్ లో వీగిపోయినా కానీ మన ఆంధ్ర నుంచి 33% రిజర్వేషన్ మహిళలు కల్పిద్దామని చెప్పి మొట్టమొదట మరి బిల్లు కూడా పెట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరి దగ్గర ఈ విధంగా పాలు పంచుకోవడం ఆనందంగా తెలియజేసుకుంటూ ఈ మహానాడుని ఇంత విజయవంతం చేసిన మన నియోజకవర్గ ప్రజలందరికీ, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయండి. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ తెలిసిన రోజే ఒక పండగ వాతావరణం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనము మహానాడు ఒక పండగ వాతావరణంగా అందరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి 4 చోట నుంచి మన నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా ఒక చోటకి, ఒక జిల్లాకి తీసుకొచ్చి మహానాడు కార్యక్రమం ఒక సుమారు 3 రోజులు కార్యక్రమం మనం జరుపుకుంటాం. కానీ ఈ సంవత్సరం కొన్ని అనేక కారణాల వల్ల ఒక హైబ్రిడ్ మోడల్గా ఒక 1800 క్లస్టర్స్, సుమారు క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి లైవ్గా ఏర్పాటు చేసుకుని ఈ క్లస్టర్స్లో స్క్రీనింగ్ పెట్టుకుంటూ మనం అందరినీ కూడా, మన నాయకుని, కార్యకర్తని, ఆ చుట్టుపక్కల అందరినీ కూడా అక్కడ హాజరు చేసాం. నిన్న మీరు చూస్తే సుమారు ఈ హైబ్రిడ్ మోడల్ని సుమారు 20 లక్షల మంది కూడా హాజరు అవడం జరిగింది. ఈరోజు కూడా ఇంకా దానికన్నా మించి ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని చోట్లకి వెళ్తే కూడా మనం ఈ రోజునే అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మొదటిగా వెళ్ళి ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉన్న మన నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటూ దాని తర్వాత మీటింగ్ స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ ప్రాంతీయ క్లస్టర్ పరిధిలో ఉన్న పెద్దలు ఆనాటి నుంచి 82 నుంచి ఆ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సన్మానం చేసుకుంటూ వాళ్ళు పడిన కష్టం, కృషి వల్లే ఈ విధంగా ఈ పార్టీ ఇంత ఈ స్థాయిలో ఉందని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా క్లస్టర్లు, క్లస్టర్కి ఇద్దరికీ కూడా ప్రత్యేక బాధ్యత ఇస్తుంటే వాళ్ళు కూడా దాన్ని సగౌరవంగా నిరూపించుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. ఈ ఒక్క ప్రాంతమే కాదు, అన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలో అన్ని చోట్ల కూడా చాలా సంతోషంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది దీని గురించి కూడా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ 2 రోజులు కూడా అన్ని విషయాలు కూడా మన పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కూడా, ఇంకా ఇతర మహానదులు అందరూ కూడా ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అన్ని ప్రస్తావనని కూడా ఆమోదించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ బ్రహ్మోత్సవాల్లో మెండ అంబిక కుటుంబ సభ్యులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ బ్రహ్మోత్సవాల్లో మెండ అంబిక కుటుంబ సభ్యులచే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నందీశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల జాతకాలలో తెలియని దోషాలు తొలగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. దాతల సహకారంతో ప్రతి నెల ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वृक्षेभ्यो वृक्षपतिभ्यो च वो नमो नमो व्रातेभ्यो
व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो याज च नमः पार्याज च वार्याज च नमः प्रतरणाय चोत्तरणाय च नमः नार्याज च लार्याज च नमः सत्याज च धेन्याज च नमः सुगत्याज च प्रवाह्याज च नमः ऊर्व्याज च शून्याभ्यो देवानागो हृदयेभ्यो नमो लक्ष्मीनकेभ्यो नमो विजन्मत्येभ्यो नमः निरहतेभ्यो नमामि मत्येभ्यः शिवारुद्रस्य भेदजेदयाने प्रियक्रियराय प्रभरामहे मजो यथा नः समसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननादुरं मृडानो रुद्रोतनामयस्पृथक्षयद्वेदाय नमसा विधेमते यच्छञ्चयोश्च मनुराय जय पिता तदज्ञामदवरुद्धप्रणीतौ मानवार्भवं मानवश्चन्दमदमानं चिरम् ध्यान्तपजन्मने परिदेधन्मनो हेतिरस्मान् नृणन्तु विस्मदः अघोयैर्विधस्तबाले अस्मन्निधेनम् नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय तदाजवाय श्रीमहादेवाय नमः नमो हिरण्यवाहवे नान्ये दिशाञ्जपतये नमो नमः वृक्षेभ्यो हरिकेतेभ्यः पदूनां पतये नमो नमस्तस्पिञ्जराय त्विनेमदेवधीनां पतये नमो नमो गभुजाय व्याधिनेन्नानां पतये नमो नमो हरिकेतायोपवीर्यादिकादर्पवर्धिनः ये अन्ये विविध्यन्ति वाक्ते दिद्रुपतो जनानो ये बधाम्बधलक्षजायिलमृदायव्यथः ये दीर्घान् प्रचरन्ति सुरावन्तो निरक्षिणः ये एतावन्तस्य भूयाकुन्दर्तिरितोरत्ताविदत्ते ये रागुन्दहस्रजो जनेव धर्माणि जन्मति नमो रुद्रेभ्यो ये प्रदक्षे ये दिव्ये दामन्नं वादो वनिषविषवक्यः तदप्रदेशेऽर्थदोदेशेऽर्थदोर्ध्वाल्तेभ्यो नमस्ते नामृदयन्तु देयन् विष्णो यस्य नाग्रेति सम्भोजं भेदधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं सर्वार्पकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतादु यो रुद्रो अग्नो यो अप्सयो औषधेभ्यो रुद्रा तनवो रुद्ररीरिडः मानस्लोके तनये मानायुजमानो गोजमानोऽस्तेरीरिडः वीरान्मानोर्जभामितोऽवधीरो हरिष्पन्दो नमसा विधेमते आराध्ये गोघ्नवदपूरुषघ्ने श्रियद्वीराय नमस्पेते अग्ना विष्णो दजोषेणार्धन्दुलाङ्गिरः प्राणस्य मे मानस्य मे ज्ञानस्य मे दृष्टि मे दत्तस्य माधीरस्य मे वाक्य मे मनस्य मे दिक्षुष्य मे श्रोत्रस्य मे ज्ञानस्य मे बुद्धस्य मे धीरानस्य मे जीवस्य मे आधिपत्यस्य मे मध्यस्य मे भावस्य मे भक्ति मे भक्ति मे माति मे वरिमाति मे वृद्धमाति मे वस्त्राणि मे साध्याति मे वृद्धस्य मे पित्तस्य मे वेद्यस्य मे भोजस्य मे भविष्यस्य కార్డు నుంచి పసుపు కార్డుకు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మరియు 18,000 వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులను మార్చాలని 8 నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేయగా విషయంపై మంత్రి మల్లాడి కృష్ణారావు నేడు యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మల్లాడి మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోని సిఎల్ఆర్ సిబ్బంది, అలాగే ఆరోగ్య శాఖలోని ఆశా వర్కర్లు వంటి 18,000 జీతం పొందుతున్న ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారితో పాటు ఎరుపు కార్డు నుంచి పసుపు కార్డుకు మార్పు చేయకుండా ఉండే విధంగా అధికారులతో చర్చించినట్టు తెలిపారు. కార్డు నుంచి పసుపు కార్డుకు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మరియు 18,000 వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులను మార్చాలని 8 నెలల క్రితమే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేయగా విషయంపై మంత్రి మల్లాడి కృష్ణారావు నేడు యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మల్లాడి మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్స్,
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లోని సిఎల్ఆర్ సిబ్బంది, అలాగే ఆరోగ్య శాఖలోని ఆశా వర్కర్లు వంటి 18,000 జీతం పొందుతున్న ఉద్యోగులను ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారితో పాటు ఎరుపు కార్డు నుంచి పసుపు కార్డుకు మార్పు చేయకుండా ఉండే విధంగా అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అలాగే జీఎస్టీ కలిగి ఉండి గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం వ్యాపారం నిలిపివేసిన వారిని కూడా తిరిగి వెరిఫై చేసి అవసరమైతే వారికి మినహాయింపు ఇచ్చి ఎరుపు కార్డు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పేయర్స్ మరియు ఆర్థికంగా స్థిరంగా ఉన్న వర్గాలకే ఈ విధానం వర్తించేలా అర్హత ఆధారంగా కార్డుల మార్పు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. వారు కానీ ఒప్పుకోకపోతే అప్పుడు చేద్దరు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళను రిచ్ పీపుల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పైనుంచి ఆల్రెడీ 8 months బ్యాకే మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పారు. దానికి మాత్రం నేను అడ్డుపడను. దానికి అందులో మరలా ఒకసారి చెక్ చేసుకుని వారిని మాత్రమే అబోవ్ 18,000 పైన ఉన్న 20,000 ఉన్నా 25,000 ఉన్నా వాళ్ళు మాత్రం మీరు చేసినా కానీ ఇది లేదు. కానీ అప్ టు 18,000 వరకు ఉన్న వాళ్ళకి ఇది నా రిక్వెస్ట్గా మీరు వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పేసి కోవడం జరిగింది. అందుకని మీరు దయచేసి గవర్నమెంటు మళ్ళీ ఏదైనా కానీ డిసిషన్ కానీ తీసుకునేలా ఉంటే అప్పుడు దాన్ని చూద్దాం. అప్పుడు వరకు 18,000 శాలరీస్ ఉన్న వాళ్ళకి కంటిన్యూ ఈజ్ ఎ రెడ్ కార్డ్. అలాగే ఇంకా గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఎల్లో కార్డు నుంచి రెడ్ కార్డుగా పూర్ పీపుల్ ఉన్న వాళ్ళకి కూడా త్వరలోనే పేస్డ్ మేనర్లో వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను. యానాం యూత్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాస్కెట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లాడి కృష్ణారావు బై బిఏ అసోసియేషన్ యానాం యూత్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాస్కెట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మల్లాడి కృష్ణారావు బై బిఏ అసోసియేషన్ అధ్యక్షులు చింతన్ రామకృష్ణ, కార్యదర్శి ఎర్ర జగన్నాథరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్యాంప్ లో పాల్గొంటున్న సుమారు 50 మంది క్రీడాకారులకు ప్రతిరోజు అరటిపళ్ళు, కోడిగుడ్లు, పాలు పంపిణీ చేస్తూ యువ క్రీడాకారులు ప్రోత్సహిస్తున్న మల్లాడి కృష్ణారావు త్వరలో యానంలో సింథటిక్ బాస్కెట్ బాల్ కోర్ట్ నిర్మాణ బాధ్యత కూడా తనదేనని హామీ ఇవ్వడం క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే రానున్న రోజుల్లో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టెన్నిస్ సింథటిక్ కోర్టులు, స్కేటింగ్ ట్రాక్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, రన్నింగ్ ట్రాక్ వంటి మరిన్ని సదుపాయాలు క్రీడాకారులకు అందించి యానాంను క్రీడా రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తారని మల్లాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్లాడి శామ్యూల్, పెండెం సూర్యప్రకాష్, టీవీవి వెంకటేశ్వరరావు, గూటం శివగణేష్, కోచ్ చింతం అజయ్ కుమార్, సీనియర్ ప్లేయర్స్ రక్ష, హరికృష్ణ, వాసు, నవీన్, సుమన్, ప్రసాద్, రఘు పాల్గొన్నారు. ఎంతో మంది పిల్లలు ఇక్కడ గేమ్ నేర్చుకుని వారి ద్వారాగా మిగతా వాళ్ళందరూ ఆర్థిక సహాయం ఇతరులు చేయడం, అందులో ముఖ్యంగా ఎర్రవర్ ఫ్యామిలీ వారు కూడా చాలా టోర్నమెంట్కి అయ్యే ఖర్చులు కానీ వారు భరించడం, మిగతా వాళ్ళు మేము కానీ మిగతా వాళ్ళు చిన్న చిన్న సహాయం చేసుకుంటూ ఇక్కడ కావలసిన ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ కానీ అలాగే ముందు ఇక్కడ వేసుకున్న కోర్టులో ఈ కోర్టులో మనం చేసుకుని ఇక్కడ చాలా అద్భుతమైన ఒక టోర్నమెంట్ని ఈ భారతదేశంలో ఎవరైనా టోర్నమెంట్ చేస్తే యానం వాళ్ళే చెయ్యాలి అనుకునే గుర్తుండేలాగా ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆడిన 2005లో ఇక్కడ టోర్నమెంట్ మనం చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇతర కంట్రీస్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి ఆడించిన రోజులు ఇక్కడ ఉన్న పెద్దలకి చాలామందికి తెలుసు. ఈ విధంగా అప్పుడు ఏర్పాటు చేసిన కోర్టు ఇది. మరలా ఈ జూన్ 30వ తారీఖు లోపు దగ్గరగా 57 లక్షల రూపాయలతో ఈ కోర్టు అంతా కూడా సింథటిక్ కోర్టు చేయబోతున్నా అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ 46 lakhs గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మొన్న నేను 3 months బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, టెన్నిస్ కోర్టుకి సింథటిక్ కోర్టుకి 37 లక్షల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి టెండర్ కాల్ చేస్తున్నారు. నేను గత వారం స్పోర్ట్స్ సెక్రటరీ నేను డిస్కస్ చేసుకుని జూన్కి మీరు శాంక్షన్ ఇవ్వాలి, ఈ కోర్టుని వల్ల ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా సింథటిక్ కోర్టు లైట్స్ కానీ మొత్తం కంప్లీట్గా బోర్డ్స్ తోటి అన్నీ కూడా మార్పు చేసేలాగా చేస్తారని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఇదే కాదు, దగ్గరగా 11 కోట్ల రూపాయలతో క్రికెట్ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాలీబాల్, అలాగే మనకున్న
గ్రామాల్లో ఉన్న 4 మినీ ఇండోర్ స్టేడియంస్ని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా చేయడానికి అవి కూడా మన స్టేడియంలో ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా వుడెన్ కోర్ట్స్ని చేయడానికి దగ్గరగా 11,50,00,000 రూపాయలతో ఈ సంవత్సరంలో మ్యాక్సిమం శాంక్షన్స్, అలాగే జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఇక్కడ గ్రౌండ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పిల్లలకి ఇక్కడ చేయాలని అనుకున్నాం. కానీ దీన్ని మరలా నిన్న ఈరోజు మీటింగ్లో కూడా చెప్పున్నాను, మన బొటానికల్ గార్డెన్లో అక్కడ స్కేటింగ్ రింగ్, ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి స్కేటింగ్ కూడా యానంలో ఏర్పాటు చేసేలాగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి హై స్కూల్కి కూడా స్పోర్ట్స్కి సంబంధించిన సదుపాయాలు ఏమైతే చేయాలో ఆ ఏరియాలో ఆ గ్రామాల్లో చేయడం, ఇండోర్ స్టేడియంస్ అన్నీ కూడా మళ్ళా రెనోవేషన్ చేయడం, అలాగే సాయి స్పోర్ట్స్ సెంటర్ని ఈ రాబోయే 7-8 నెలల్లో పని ఆల్రెడీ మొదలై ఉంది 5,19,00,000 రూపాయలతో. దాన్ని కూడా ఈ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకోవడం, మీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అది ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ అన్ని విధాల మీకు అండగా ఉండాలని చెప్పేసి నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి లాంటి వాడని, అలాగే కల్తీకి బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటుగా విమర్శించారు. మహానాడు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం కాజ్లూరు మండలం కోలంక గ్రామంలో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లరాజు, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతి, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సుభాష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటుగా విమర్శించారు. మహానాడు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గం కాజ్లూరు మండలం కోలంక గ్రామంలో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లరాజు, నియోజకవర్గ పరిశీలకురాలు మజ్జి పద్మావతి, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సుభాష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ రోజు హైబ్రిడ్ మహానాడు ఉత్సాహభరితంగా జరుగుతుందన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ అధిష్టానం పలు కీలక తీర్మానాలు చేయడం హర్షణీయమన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడంతో పాటు సూపర్ 6 హామీలు విజయవంతంగా అమలు చేస్తామన్నారు. స్త్రీ శక్తి పథకం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందని, దీనికి విరుద్ధంగా జగన్ తన తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన పరిస్థితి ఉందన్నారు. వైసీపీకు టీడీపీ పార్టీకు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉందని చమత్కరించారు. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ వ్యాధి లాంటి వాడని, జేడ్ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యం, గంజాయి, అక్రమ మైనింగ్లను పెంచి పోషించారన్నారు. కూటమి ప్రభుత్వం చరిత్రను తిరగరాస్తూ 164 సీట్లు సాధిస్తే జగన్ 154 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గించుకొని రికార్డు నమోదు చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో 11 సీట్ల నుంచి 1 సీటుకే పరిమితం అవుతారని జోస్యం చెప్పారు. టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం లక్ష్యంగా ఎవరైనా అకాల మరణం చెందితే 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తున్నామన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ బాలయోగి మాట్లాడుతూ రానున్న 2029 ఎన్నికల్లో తమ పార్టీ మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం అధిష్టానం తీర్మానం చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కేంద్ర ప్రభుత్వం 33% అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు, వివక్షాల వల్ల అమలు కాకపోయినా మహిళా సాధికారత లక్ష్యంగా టీడీపీ ఈ నిర్ణయం తీసుకోవడం మహిళా లోకానికి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1875 క్లస్టర్లలో విజయవంతంగా హైబ్రిడ్ మహానాడు రికార్డు స్థాయిలో జరిగిందన్నారు. పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ఆశయ సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నడుస్తున్నారన్నారు. మరి మన సూపర్ 6 లో కూడా మహిళలకి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, సిలిండర్లు కానీ, ఉచిత 3 సిలిండర్లు కానీ, అలాగే
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక తల్లికి వందనం అనే పేరుతో మరి కేవలం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఫైట్ చేస్తున్న మహనీయుడు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీకి ఫుల్ కమిట్మెంట్తో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే అట్ ద సేమ్ టైం మన ప్రతిపక్షం లేని ప్రతిపక్ష నేత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజున మనం మహానాడు సందర్భంగా కూడా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా ఈరోజు మనము రామచంద్రపురం నియోజకవర్గం రాజులూరు మండలంలోని మనం క్లస్టర్కి రావడం జరిగింది. నేను నాతో పాటు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కార్మిక శాఖ మంత్రి గారు, వాసంశెట్టి, అలాగే అమలాపురం పార్లమెంట్ ప్రెసిడెంట్గా మా గుత్తూరు సాయి గారు, మా అమలాపురం జనరల్ సెక్రటరీగా పల్లవరాజు గారు, అలాగే మన సత్యం గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతంగా కార్యక్రమం జరుపుకుంటాం. అందరూ కూడా అనుకున్నారు మనము జిల్లా రామచంద్రపురం మంత్రి సుభాష్ ఇలాకాలో మట్టి మాఫియా. రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, కాసులూరు మండలం కోలంకలో విచ్చలవిడిగా నియోజకవర్గంలో 3 మండలాల్లో మట్టి మాఫియా అదుపు లేకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నవాయన. జిల్లా రామచంద్రపురం మంత్రి సుభాష్ ఇలాకాలో మట్టి మాఫియా. రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, కాసులూరు మండలం కోలంకలో విచ్చలవిడిగా నియోజకవర్గంలో 3 మండలాల్లో మట్టి మాఫియా అదుపు లేకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నవాయన. ఇదే పనికి ఇబ్బంది పెడుతున్నాయి. ఇదిలో వాళ్ళు ఎవరిని పడుకోనివ్వకుండా, అలాగే ఇల్లు కూడా పునాదులతో శుద్ధంగా కదిలిపోవడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీగా మేము స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎస్సీ గారు చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఇగో ఈ హైట్ లోడ్ కూడా చూడొచ్చు, ఈ బెడ్లు ఎలా పడిపోయేలాగా ఉన్నాయో. కనీసం దీని ఒక బరకం కూడా లేదు. ఇంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. బళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది ప్రజలకి ఎంత దీనివల్ల నష్టం. ఎవడన్నా బెడ్ పడి చచ్చిపోయినా ఇబ్బందే, రెండోదేమో ఇదిలోనేమో ఇలా తోసినట్టు ఇలాగే వెళ్తాం వల్ల. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురిమళ్లలో జరిగిన అగ్ని ప్రమాదం వైన్ షాపుల చుట్టూ నడుస్తున్న అక్రమ వ్యవస్థలు మరోసారి బయటపెట్టింది. శ్రీ వీరేశ్వర వైన్ షాప్ పక్కన ఉన్న బజ్జీల వ్యాపారి లంకా చిన్న సత్యనారాయణకు చెందిన పాక అగ్నికి ఆహుతైంది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ అగ్ని ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద అనధికారంగా ప్రత్యేక రూములు, తినుబండారాల కేంద్రాలు, ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం సేవించే పరిస్థితులు సృష్టిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాలు పూర్తిగా అక్రమ బావులుగా మారిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని, కొందరు అధికారులు మద్యం సిండికేట్లకు అండగా నిలుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ బాళ్లు, అనధికార రూములు, ఫుడ్ స్టాల్స్ పై ప్రత్యేక దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురిమళ్లలో జరిగిన అగ్ని ప్రమాదం వైన్ షాపుల చుట్టూ నడుస్తున్న అక్రమ వ్యవస్థలు మరోసారి బయటపెట్టింది. శ్రీ వీరేశ్వర వైన్ షాప్ పక్కన ఉన్న బజ్జీల వ్యాపారి లంకా చిన్న సత్యనారాయణకు చెందిన పాక అగ్నికి ఆహుతైంది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ అగ్ని ప్రమాదం జరిగేదని చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద అనధికారంగా ప్రత్యేక రూములు, తినుబండారాల కేంద్రాలు, ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి బహిరంగంగా మద్యం సేవించే పరిస్థితులు సృష్టిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాలు పూర్తిగా అక్రమ బావులుగా మారిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్రమ దందాపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని, కొందరు అధికారులు మద్యం సిండికేట్లకు అండగా నిలుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ బాళ్లు, అనధికార రూములు, ఫుడ్ స్టాల్స్ పై ప్రత్యేక దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.